ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయంటే రాజకీయ నాయకులు ఎలా తయారైనారంటే టూ మచ్గా తయారైనారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిపోయాడు. రాజ్యాంగం రాసిపోతే ఏం చేయాలా, మనం దాన్ని అనుసరించుకొని చేసుకుంటూ వెళ్తా ఉండాల. ఓసీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, ఏ క్యాస్ట్ అయినా కానీ అంబేద్కర్ రాసినాడు కాబట్టి మనం దాని ప్రకారం అనుసరించుకొని పోవాల్సిందే, తప్పదు. కానీ ఇప్పుడున్న నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ అనేది తీసేసుకుంటూ వస్తున్నాడు. ఎలా తీసేసుకుంటూ వస్తున్నాడు అంటే అది ఎవరు చెప్పరు. కానీ వాళ్ళ ఈ సోషల్ మీడియా కానీ, ఈ సోషల్ మీడియా అంటే మన చేతిలో ఉంటుంది. మెయిన్ మీడియాలు మొత్తం అంతా ఓ ఇండియా సర్వే కానీ ఏమన్నా కానీ మొత్తం ఆదాని చేతిలో ఉంటాయి. ఆదానికి బినామీ ఎవరంటే నరేంద్ర మోడీ. మొత్తము ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్ పెడితే ఒకప్పుడు ఫ్రీగా తీసుకుంటాను, అంటే పెడతాను రాస్తే చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు అట్లా కాదు, 25,000 డబ్బులు కట్టాల కేసుకు. ఎస్సీ వాళ్ళు ఎవరన్నా కొడితే, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ కింద పెడితే. కానీ ఇప్పుడు వాళ్ళు మనల్ని అన్నీ అనుకో, ఓసీని ఎవరైనా తిట్టానుకో, మనం తిడతామనుకో, అదేం కేసు ఉండదు. అంటే మీరు కులాన్ని అని అంటారు కదా, వాళ్ళ కులాన్ని అంటే అది కేసు చెల్లుబాటు కాదంట. ఎందుకంటే రాజ్యాంగాలు మొత్తం సవరించుకుంటూ వస్తున్నాడు నరేంద్ర మోడీ. ఎందుకంటే బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి వీళ్ళకే చెప్తాండేది. ఎందుకంటే రాజ్యాంగం రాసిపోయినాడు అంబేద్కర్, మీకు రిజర్వేషన్ ఇచ్చినాడు. ఆ రిజర్వేషన్ మొత్తము క్లీన్ షిప్ చెప్తాడు. ఎందుకంటే ఏం లేకపోకుండా అందరికీ చేసిపోతాడు. అప్పుడు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు అంటే నేను కులాన్ని ఉద్దేశించి మాట్లాడలే, మళ్ళీ మీరు దీన్ని సాగబెట్టండి అట్లా ఇట్లా అని. నాకు అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. నేనైతే కులం లేదు, నా దగ్గర మతం లేదు, దేవుళ్ళు లేడు, ఎవరు లేరు. నేను ఏదైనా ప్రజాసేవ చేసే రకం, ఎవరికన్నా కానీ హెల్పింగ్, నా దగ్గర హెల్పింగ్ గుణం అంతే. అంతకుమించి దీన్ని సాగబీగి మమ్మల్ని ఇట్లా అన్నారు, వాళ్ళని ఇట్లా అన్నారు అనుకోకండి. ఏమైందంటే నరేంద్ర మోడీ తీసేసుకుంటూ వస్తాడు, కొంచెం సవరణ చేసుకుంటూ వస్తాడు. ఇంకా ఈ కొద్ది కాలంలో ఏమైందంటే ఏ క్యాస్ట్కి వాడు లేయడము, ఒక లీడర్ కావడము. ఇక్కడ పోతే జగన్ దగ్గర ఒక 10,000 తెచ్చుకునేది, అక్కడ పోతే ఒక చంద్రబాబు నాయుడు దగ్గర ఒక 10,000 తీసుకునేది. వాళ్ళు జోబీల్లో పెడితే వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. వీళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంతవరకు ఎవరన్నా కానీ ఒకటి కాబట్టి ఒక రిజర్వేషన్ ఇచ్చారా? మీ నాయకులు ఎవరన్నా కానీ, మీ కులాల్లో ఎవరన్నా కానీ పూర్ణ ఏం చేస్తారు? పోరాడుతూ ఉంటారు. ఎందుకు పోరాడుతున్నారు చెప్పు? ఇచ్చారని చెప్పండి. ఒక్క పర్సెంట్ ఏదానికన్నా మాకు ఈ రిజర్వేషన్ వచ్చింది చదువులకి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాడి తెచ్చారని చెప్పండి. ఎవరు కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు నాయకులు. ఏం లేనివాడు కూడా మా బీసీ, మా ఎస్టీ, మా ఓసీ, మా మైనారిటీ అన్నీ వీళ్ళు అడ్డం పెట్టుకోవడం నాయకులు అయితే దోసుకుంటున్నారు. వాడేం కూరల మీద కూరలు పెట్టి టౌన్లో ఇల్లు కట్టించుకుంటున్నాడు అడ్డం పెట్టుకొని. ఎలక్షన్ అప్పుడు వస్తాడు, ఇట్లా మా కుల వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 50 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తారు. వీడు పోతాడు, వానికి సపోర్ట్ ఇస్తారు. మన దగ్గర వచ్చి నాటకాలు దిగుతాడంటే నెక్స్ట్ టైం గవర్నమెంట్ వస్తే మనకు 2% రిజర్వేషన్ వస్తుంది. ఆ క్యాస్ట్కి ఇవ్వకుండా మనకి ఎంత, మనం ఏం చేస్తాం? పాడడం, గుద్దడం. ఇది జరుగుతూ ఉండేది అన్ని చోట్ల ఇదే. కానీ నరేంద్ర మోడీ ఒకటే విధానం, ఒకటే మతం, ఒకటే కులం, నో రిజర్వేషన్, అన్నీ తీసేసుకుంటూ వస్తున్నాడు. బీసీకి, ఎస్టీకి, మైనారిటీకి అన్నికి మీకే చెప్తా ఉండేది. ఎందుకంటే నెక్స్ట్ టైం నరేంద్ర మోడీ వస్తే జమ్మీ ఎన్నికలు దగ్గరలో వచ్చినాయి, రిజర్వేషన్ మొత్తం పీకి పడేస్తాడు అందరికీ, ఆలోచించారు. అదే జగన్ వస్తే చెప్పాడు రిజర్వేషన్ జోలికి పోతే నేను అడ్డపడతా అని చెప్పాడు ఎలక్షన్ ముందే. ఏదైనా మైనారిటీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ ఏమైనా రిజర్వేషన్ తీసేస్తే కానీ 2027 కానీ 28 కానీ జమినీ ఎన్నికలు వస్తాయి. మీరు ఏ పని చేయాల్సిన అవసరం లే, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినాకో మీ రిజర్వేషన్ మొత్తం నిలబడతాయి. లేదు మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటాం అనుకుంటారు అనుకో, ఇంకా ఏముండదు. ఆంధ్రప్రదేశ్లో ఒక చిప్ప తీసుకొని ఇలా పోవాలి మనం అంతా, కర్ణాటకో, తమిళనాడుకో, ఎక్కడైనా ఏరే రాష్ట్రాలకు. కానీ నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చి చాలా ఘోరంగా ఉంటుంది. పైన నరేంద్ర మోడీ వచ్చినా కూడా టూ మచ్ అయిపోతుంది. చూడండి, ఆలోచించండి ప్రతి ఒక్కరు.